గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమ అంతా కాస్త కన్ఫ్యూజన్గానే కనబడుతోంది. ఏవేవో వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిజానికి ఇప్పుడు టాలీవుడ్లో అసలు ఏం జరుగుతోంది? హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ను ఎదుర్కొనేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జగన్ స్కెచ్ వేశారా? తుఫాన్ రేపిన వారిలో ఇద్దరు ప్రొడ్యూసర్లు వైసీపీ అధినేతకు బాగా క్లోజ్ అని తెలుస్తోంది. ఇక ఈ విషయం పవన్ దృష్టికి వెళ్ళినట్లుగా కూడా అర్థమవుతుంది. ఈ క్రమంలో పవన్ నేరుగా లెటర్ రాయడం ఆ వ్యక్తికి గుచ్చుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి అనేది ఇక్కడ కీలకంగా మారింది. అయితే జూన్ 1 నుంచి ఏపీలో థియేటర్లు బంద్ వ్యవహారానికి 4 ప్రొడ్యూసర్లు ఉన్నారని ప్రచారం సాగింది కూడా. కాకపోతే దీనికి ఇద్దరు ప్రొడ్యూసర్లు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. వారు మిగతా వారిని రెచ్చగొట్టి హరిహర వీరమల్లు విడుదలకు ముందు అలజడి రేపాలని భావించారట. తెర వెనుక జరుగుతున్న పరిణామాలను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. రోజు రోజుకు థియేటర్ల వ్యవహారం జటిలం కావడంతో డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా ఓ లేఖ విడుదల చేసింది. టాలీవుడ్లో రాజకీయాలు ఓ రేంజ్లో ఉంటాయని చెబుతుంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరేనంటూ పైకి చెప్పడం నార్మల్, కానీ తెర వెనుక కనిపించని రాజకీయాలు చేస్తుంటారని కొందరు చెబుతున్నారు. అటు ఇటు ఉండేవారు ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారట. ట్రెండ్కు తగ్గట్టుగా మారిపోతుంటారని సమాచారం. థియేటర్లు బంద్ చేయాలన్న వెనుక కీలక నిర్ణయం వారిదే నిర్ణయం అని అంటున్నారు. ఎగ్జిబిటర్స్కి ఫోన్ చేసి షేరింగ్ నిష్పత్తిలో వాటా డిమాండ్ చేయాలని కోరారట. ఆ ఇద్దరు మిగతా వారిని రెచ్చగొట్టి అలజడి రేపాలని భావించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నేరుగా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. దీనిపై అగ్గి మీద గుగ్గిలమైన పవన్ నేరుగా క్యాంప్ ఆఫీస్ నుంచి లెటర్ విడుదల చేశారు. ఆ లెటర్ తగలాల్సిన వారికి తగిలిందని ఇండస్ట్రీలో కొందరు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది ఇండస్ట్రీలో చాలామంది పెద్దలకు తెలుసని కూడా అంటున్నారు. ఆ ఇద్దరు ప్రొడ్యూసర్లలో ఒకరు జగన్కి బాగా సన్నిహితుడని తెలుస్తోంది. ఇక ఆ వ్యక్తి వెనుక పొలిటికల్ అజెండా ఉందనే చర్చ లేకపోలేదు. పవన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆ వ్యక్తి ద్వారా జగన్ రాజకీయం చేయించారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఆ వ్యక్తి ఎవరనేది పవన్ అభిమానులకు సైతం తెలిసిందని సమాచారం. దీనికి తోడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లిక్కర్ అరెస్టుల వ్యవహారంపై రోజుకో కొత్త కథనాలు వస్తున్నాయి. ఆపై అరెస్టులు సైతం జరుగుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అంత తేలికగా ఏం తీసుకోవట్లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇన్నాళ్ళు ఓపికగా చూసినా ఇప్పుడు జూలు విధించడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఘాటుగానే స్పందించారు ఈసారి. సినిమా వాళ్ళు అంటే నా వాళ్ళు అనుకున్నా, నన్ను మాత్రం పరాయివాడిగా చూస్తారా? తెలుగు సినిమా నాది అనుకుంటే నా సినిమాకే ఎసరు పెడతారా? ఇండస్ట్రీ నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు చాలా చాలా థ్యాంక్స్. నా ఒరిజినల్ సినిమా ఎలా ఉంటుందో ఇకపై చూతురు కానీ అంటూ చూపుడు వేలితో హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి గాడి తప్పిన ఇండస్ట్రీకి రిపేర్లు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పేశారు. టోటల్గా తెలుగు సినీ పరిశ్రమలో పవనిజం కమింగ్ సూన్ అని సాలిడ్గా సంకేతాలే వచ్చేశాయి. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ అనే బ్రేకింగ్ న్యూస్ అలా చల్లబడిందో లేదో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ జనసేన అనే కొత్త ఎపిసోడ్ వేడి పుట్టిస్తోంది. పవన్ సినిమాను అడ్డుకోవడానికి ఎగ్జిబిటర్లు సిండికేట్గా ఏర్పడి థియేటర్ల మూతకు కుట్ర పన్నారన్న స్టేట్మెంట్ నేరుగా ప్రభుత్వం నుంచే రావడంతో ఇండస్ట్రీలో ఫైర్ పుట్టింది. థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక అసలు ఏం జరిగిందన్న అంశంపై విచారణకు ఆదేశించేదాకా వెళ్ళింది ఏపీ సర్కార్. కానీ థియేటర్ల బంద్కి పవన్ సినిమాకు లింక్ పెట్టే ప్రభుత్వం మాట్లాడడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. థియేటర్ల మూసివేత పర్యవసాలు ఇక్కడితోనే ఆగలేదు. పవన్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని తహతహలాడుతున్న ఫ్యాన్స్ థియేటర్ల బంద్ నిర్ణయంతో నిరుత్సాహపడిపోయారు. పవన్కి వ్యతిరేకంగా పరిశ్రమలు ఏదో జరుగుతోందన్న ఆందోళన కూడా కనిపించింది. పవన్ సినిమాను అడ్డుకుంటే విధ్వంసాలకు సిద్ధమేనన్న జనసేన క్యాడర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో లేక సినిమా ఇండస్ట్రీ ధోరణిపై ముందు నుంచే ఒక కన్నేసి ఉంచారో కారణం ఏదైతేనేం ఉగ్ర రూపం దాల్చారు పవన్ కళ్యాణ్. తెలుగు సినీ ఇండస్ట్రీకి నేరుగా వార్నింగే ఇచ్చారు. హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకోవడానికే థియేటర్ల బంద్ అనే కుట్ర పన్నారని భావిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమపై కన్నెర్ర చేశారు. నేను సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్కి తగ్గట్టుగానే నా ట్రీట్మెంట్ ఉంటుంది అంటూ పవన్ శేషి నుంచి వచ్చిన సంచలన ప్రకటన చేశారు. పెద్ద ప్రకంపనలు రేపింది. అయితే కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయినా సినిమా వాళ్ళు ఎవరైనా సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారా? సినిమా రంగ అభివృద్ధికి పవన్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాకి అడ్డంకులు సృష్టిస్తారా అని సూటిగా ప్రశ్నించింది పవన్ శేషి. ఇకపై సినిమా వాళ్ళతో ప్రభుత్వం వ్యక్తిగత చర్చలు జరపదు. సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలని హుకుం కూడా జారీ అయింది. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసింది. కక్ష సాధింపులకు దిగింది. జరిగిన అనుమానాల్ని అగ్రనటులకు ఎదురైన చీత్కారాలు అప్పుడే మర్చిపోయారా? కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు, సినిమా రంగం అభివృద్ధి ముఖ్యమని చెప్పుకొచ్చింది పవన్ శేషి. సినిమాల విడుదల సందర్భంలో మంత్రుల్ని కలవడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం ఎవరూ సంఘటితంగా రాలేదు. ఇదేనా మీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బంది పడకూడదు అనేది కూటమి ప్రభుత్వ విధానం అని పేర్కొంది. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా బడా నిర్మాతలంతా తనను కలిసినప్పుడు తాను ఆ విషయాన్ని చెప్పినట్టు గుర్తు చేశారు పవన్. సినిమా ఇండస్ట్రీకి పవన్ ఏం చేయాలనుకుంటున్నారు?
సినిమాకు పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపోదు, చాలా చాలా చేయాలి. సినిమా నిర్మాణం నుంచి మార్కెటింగ్ దాకా మొత్తం 24 విభాగాల్లో స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం అన్నిటికీ ఓ లెక్క ఉంది అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. అవసరాన్ని బట్టి స్పెషల్ క్యాంపులు, సెమినార్లు, సింపోజియన్స్ లాంటివి ఏపీలో ఏర్పాటు చేయాలి. స్టూడియో నుంచి థియేటర్ వరకు అన్ని విభాగాల్లోనూ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలి. వీలైనంత ఎక్కువ మంది ఉపాధి కల్పించి ఇండస్ట్రీని టాప్లో నిలబెట్టాలి. ఈ మొత్తం కార్యాచరణ కోసం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ సిపిడి పేరుతో ఒక పాలసీని రూపొందించాలని పవన్ భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం చెబుతోంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే సంబంధిత శాఖలతో చర్చించి సినిమా రంగం అభివృద్ధిపై ఒక అవగాహనకు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి సిండికేట్గా ఏర్పడిన పరిస్థితిని ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ పరిణామంతో ప్రేక్షకుడికి నష్టం జరుగుతోందా, లాభం జరుగుతోందా అని ఆరా తీశారు. ఏపీలో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయన్న లెక్క తేల్చే పనిలో ఉంది కూటమి సర్కార్. ఈ మేరకు రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను ఆదేశించింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా 2-3 స్క్రీన్స్గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నట్లుగా అనుమానిస్తోంది ప్రభుత్వం. ఈ విధంగా టికెట్ ధరలు పెంచి మరో రకం దోపిడీ జరుగుతుందనేది సందేహం. ఇక విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, తిరుపతిలోని మల్టీప్లెక్స్ల నిర్వహణ, టికెట్ ధరలు, ఫుడ్ స్టాల్స్ ధరలపై కూడా ఫోకస్ పెట్టబోతోంది. థియేటర్లను వాటి యజమానులు నడపడం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధిక థియేటర్లు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, కొన్ని సినిమాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా ఆరా తీయనుంది. టికెట్ సేల్స్కి వచ్చే పన్నుకి గ్యాప్ ఉంది. దీన్ని సవరించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వాళ్ళపై నిఘా పెట్టాలన్నది ఏపీ సర్కార్ ఆలోచన.